కేంద్ర ప్రభుత్వము మందులు అదేవిధంగా మెడికల్ కిట్లకు సంబంధించిన దానిపైన జీఎస్టీ విధిస్తుంది. ఇది భారంగా మారుతుంది. పేదవాడికి మరింతగా వైద్యం అందేటువంటి పరిస్థితి లేదు, మందులు కొనేటువంటి పరిస్థితి కూడా ఉండేటువంటి పరిస్థితి లేదని ఈరోజు మెడికల్ రేప్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కర్నూలు కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. మనతో మాట్లాడడానికి ఆ సంఘ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఆందోళన కారణం ఏంటి? ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 3 లక్షల మంది మెడికల్ రిప్రజెంటేటివ్లు ఒకరోజు సమ్మెలో తమ జీతభత్యాలను త్యాగం చేసి వెళ్తున్నారంటే ముఖ్యంగా ప్రజలకు సంబంధించి ఈ భారతదేశ ప్రజానీకానికి సంబంధించి మందుల మీద జిఎస్టీ అనేది ఉండకూడదు. మందులు ఎప్పుడు వేసుకుంటారు? మన ఆరోగ్యం బాగలేనప్పుడు, లేదా డయాబెటికో బీపీనో ఇటువంటి పరిస్థితులలో ఆరోగ్యం బాగాలేనప్పుడు వేసుకునేటువంటి మందులు ఇవి. వాటి మీద 5% నుంచి 28% వరకు జిఎస్టీ విధించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. నువ్వు లగ్జరీ వస్తువులు కొన్నప్పుడు నువ్వు ట్యాక్స్ వేయి, దానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒక లగ్జరీ హోటల్కి వెళ్ళినప్పుడు నువ్వు ట్యాక్స్ చేస్తున్న 18%, అది ఇబ్బంది లేని పని. కానీ ఐసీయూలో చావు బతుకులో పోరాడుతున్నటువంటి ఒక పేషెంట్ మీద 18% జిఎస్టీ వసూలు చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కేంద్ర ప్రభుత్వమే, బీజేపీ ప్రభుత్వమే. కాబట్టి వీటిని కంపల్సరీగా ఈ మందుల మీద, వైద్య పరికరాల మీద, ఐసీయూ బెడ్స్ మీద, వీటన్నిటి మీద జిఎస్టీ అనేది ఎత్తివేయాలని చెప్పి మా ప్రధానమైనటువంటి డిమాండ్. మరోవైపు చెప్పండి, మెడికల్ రేప్ యొక్క ఇబ్బందులు ఏంటి? మీకు తెలిసిన ఇబ్బందులు ఏమంటే, మాకు వచ్చేసి యాజమాన్యం నుంచి ఎప్పుడూ ఒకటి పని ఒత్తిడి ఉంటుంది. నెలాఖరు అవుతూనే సేల్స్ టార్గెట్ అవి ఇవన్నీ అదొక పని ఒత్తిడి. దానికి తోడు లేటెస్ట్గా ఈ మధ్య మీరు చూసారంటే సర్వేలెన్స్ అనేది ఒకటి బాగా పెరిగిపోయింది. ఈ సర్వేలెన్స్ వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క అడుగు మాది ఏదైతే మా అడుగు, ప్రతి ఒక్క అడుగు వాళ్ళ నిఘా నేత్రంలోనే ఉంటున్నది. ఈ దీన్ని పుచ్చుకొని పొద్దున ఎక్కడ ఉంటున్నారు, సాయంత్రం ఎక్కడ ఉంటున్నారు, రాత్రి ఎక్కడ ఉంటున్నారు, దీనివల్ల ఏమంటే మా ఫ్యామిలీ, మా వ్యక్తిగత గోప్యత కూడా భంగం కలుగుతుంది. సో ఇలాంటి సర్వేలెన్స్ ఏదైతే ఉందో దీన్ని ఎత్తివేయాలని మా ప్రధాన డిమాండ్గా మేము కోరుతున్నాము. ఫీల్డ్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి? అంటే ప్రతిరోజు మీరు డాక్టర్తో కలిసేటువంటి క్రమంలో మీకున్న పని ఒత్తిడి ఏంటి? ఒకటి పని ఒత్తిడి ఏమంటే లేటెస్ట్గా మీరు చూసారంటే ఒక 4 నెలల కిందట గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో పని చేయడం అనేది మా అధికారము. సో అటువంటి చోట వచ్చేసి మమ్మల్ని వచ్చేసి పని చేయనీయకుండా సో మమ్మల్ని అడ్డుకోవడము, సో ఇటువంటివి ఏవైతే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్నాయో ఇది అనాదిగా మీరు చూస్తూ వస్తున్నారంటే 1950 నుంచి మేము అనాదిగా వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ మేము పని చేసుకుంటూ చేస్తున్నాము. లేటెస్ట్గా బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కరెక్ట్గా 4 నెలల కిందట సో మాకు వచ్చేసామంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే వీలు కల్పించడం అనేది బంద్ చేసింది. సో దీన్ని మళ్ళీ పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాము. మరోవైపు చెప్పండి, మెడికల్ రేట్లు ప్రధాన పాత్ర పోషిస్తుంటారు మందులు సప్లై చేయడంలో. అయితే నకిలీ మందుల ప్రభావం ఎలా ఉంటుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేయగలరు? ఈ నకిలీ మందుల గురించి ఎప్పటి నుంచో మేము దేశవ్యాప్తంగా ఇప్పటికి ఇది 24-25 స్ట్రైక్ ఇది. కానీ ఏ గవర్నమెంట్ అయినా సరే వచ్చి చేస్తుంది నకిలీ మందులపైన డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కానివ్వండి, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్స్ కానివ్వండి, ఇటువంటివి చాలామంది కూడా వాళ్ళు సూపర్విజన్ పెట్టకుండా హిమాచల్ ప్రదేశ్లోనో ఇంకో చోటనో ఎటువంటి లోన్ లైసెన్స్ లేని కంపెనీస్ కూడా నకిలీ నాశక మందులని తయారు చేస్తున్నాయి. అవి మార్కెట్లోకి వస్తున్నాయి. ఇవే కాకుండా ఇమిటేషన్ డ్రగ్స్ వస్తుంటాయి. సేమ్ ఉంటుంది కానీ పేరు ఉంటుంది, కానీ ఆ పేరు వేరే రకంగా ఉంటుంది. కాబట్టి మందులు ప్రజలు అసలు వేసుకున్నప్పుడే ఆరోగ్యం కోసం వేసుకుంటారు. దాంట్లో కూడా నకిలీ మందులు వేసుకుంటే ఏం ఉపయోగం ఉంటుంది ప్రజలకు? కాబట్టి ప్రజలు మీకు సెంట్రల్ గవర్నమెంట్ డిమాండ్ చేసేది ఒకటే. కాబట్టి ఈ నకిలీ నాశరకం మందులను ఫస్ట్ అరికట్టండి. అదేవిధంగా గవర్నమెంట్ కంపెనీస్ని, ఏ గవర్నమెంట్ కంపెనీస్, వ్యాక్సిన్ కంపెనీస్ కానీ, హెచ్ఎల్ కంపెనీకి, ఏఏపీఎల్ ఇటువంటి కంపెనీస్ అన్ని ఏమీ లేకుండా వితౌట్ ఎనీ రీజన్ దాన్ని మూసేశారు. అదే కాకుండా వ్యాక్సిన్ కంపెనీస్ ఉన్నాయి. ఇవన్నీ గవర్నమెంట్ కంపెనీ వాపస్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా మన ప్రజలకు మంచి మందులు ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు. అంటే విచ్చలవిడిగా ఈ ఫార్మా కంపెనీకి అనుమతులు ఇవ్వడం వల్ల ప్రజల ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? ప్రజలు అసలు ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగానే మందులు వేసుకునే మరి క్యూర్ కోసం వేసుకుంటాం. ఆ మందులు వేసుకోకుండా మందులు పని చేయకూడదు. అవి పని చేయకపోతే ఏమైతే కిడ్నీస్ పైన, లివర్ పైన ప్రభావం చూపుతాయి. సో దాని ద్వారా అసలు అదే సామెత అన్నట్టుగా అసలు రంగు వేస్తే కొసలు రంగు వచ్చినట్టుగా మనం బీపీ కోసం వేసుకుంటే కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఏదైనా సరే ఒక R&D డ్రగ్ ఇన్స్పెక్టర్ దానికి సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం పోతే ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది మా డిమాండ్. దేశవ్యాప్తంగా కూడా ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నాం. రేపు రాబోయే కాలం కూడా నకిలీ నాశరక మందులు ఇవన్నీ అరికట్టాలని చెప్పి, అదేవిధంగా గవర్నమెంట్ కంపెనీస్ని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిమాండ్ అయితే గవర్నమెంట్ కంపెనీస్ని మీరు పునరుద్ధరించండి. హెచ్ఏఎల్ కంపెనీ పింప్రీలో ఉంది. ఆ కంపెనీలో ఉండే కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి. ఆ 100 ఎకరాలు ఆ బీజేపీ నాయకులు, ఎంపీలతో కలిసి దాన్ని నమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు రియల్ ఎస్టేట్ కింద వ్యాపారం చేసుకుంటున్నారు.
అది కాదు. ఏం చేస్తున్నావు నువ్వు స్వదేశీ అన్నావు, ఎక్కడ స్వదేశీ ఉంది? అంత విదేశీ పరిస్థితి అయిపోయింది. కాబట్టి మన డిమాండ్ ఏంటంటే ఆ కంపెనీలను కాపాడండి అని ఒక డిమాండ్. ప్రధానంగా మెడికల్ రేప్ ఒకటే డిమాండ్ చేస్తున్నారు, నకిలీ మందులు నియంత్రించాలి, ఏదైతే మెడికల్ రేప్ పెట్టినటువంటి ట్రాకింగ్ సిస్టమ్ తొలగించాలి, GST తక్షణమే తొలగించాలనేటువంటి డిమాండ్ వ్యక్తమవుతుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.